తీన్మార్ మల్లన్న బీసీ బంద్ రోజు నువ్వు లేవెట్టిపోయినావని ఒక రెడ్ ఆయన సర్క్యులేట్ చేసి పెట్టిండు. ఇదే తీన్మార్ మల్లన్న ఈ ప్రజల కోసం కొట్లాడి చెంచల్గూడ జైల్లో 72 రోజులు ఉంటే బయట ప్రజలు ఉగాది పండుగ చేసుకున్నారు, బయట వినాయక చవితిలు చేసుకున్నారు, బయట దసరాలు చేసుకున్నారు. కానీ మల్లన్న జైల్లో కూర్చొని సింగిల్ బ్యారక్ సెల్లో కూర్చొని ఉన్నాడు. ఆ రోజు మీరు పోస్ట్ పెట్టాడు ఏమని, మల్లన్న ఒక్కడి నువ్వు అక్కడ ఉన్నావు, మేమంతా ఇక్కడ పండుగలో ఉన్నామని పెట్టాడు. ఎందుకు అసలు వెయిట్ చేస్తా ఉంటాడు అన్నట్టు ఈ ఉద్యమాన్ని. అవునరా బాబు, నా కూతురుకి బాగాలేదు, ప్లస్ నా భార్య బర్త్డే ఉండే, మా ఆమె మొక్కుతుంది శ్రీశైలం మల్లన్న దర్శనానికి, చాలా రోజులు మేము పోతా ఉంటాం. పోయిన వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంత బలంగా ఉద్యమం, అసలు నీకేం సంబంధం? ఇక దాన్ని బంధుకు ముందే బంధుకు పిలుపునిచ్చింది, 10వ తారీఖు నడిచింది. తీన్మార్ మల్లన్న కదా బంధుని. అయితే వీళ్ళు ఇట్లా విషయాలు తయారు చేసి మన మధ్యలో పెడతా ఉంటారు. అరే మల్లన్న జైలు ఉన్నప్పుడు ఎందుకో పెట్టలేదు ఎవరైనా ఇటువంటి పోస్ట్ అని అడుగులు చెప్తారు. అంటే వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎట్లుంటాయంటే వాళ్ళు ఎవరి మీద పెట్టరు, ఎందుకు పెట్టరు? వాళ్ళతో ప్రమాదం లేదు, మల్లన్న తోటే ప్రమాదం ఉంది, మా అగ్రకులాల రాజ్యాన్ని కూలుస్తాడు అనేటువంటి బాధ కాబట్టి వాళ్ళందరికీ. ఇప్పుడు నేను మీడియా సమావేశం పెట్టిన అంత రాదు, అందుకే శత్రువర్గాలకు పని ఎక్కడ కాబట్టి ఆ కార్యక్రమం చేసుకోవాలి.